పరిటాల రవి చరిత్ర ఆయన తండ్రి శ్రీరాములతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఆయన 1951లో శ్రీరాములు ఉద్యమాల బాట పట్టారు. తమది భూస్వామి కుటుంబమైన సమసమాజ స్థాపన జరగాలంటూ పిలుపునిచ్చారు. తమ భూములను పేదలకు పంచారు. ఇక వేలాది ఎకరాలు రెడ్ల చేతిలో ఉండడంతో వాటిని పంచేందుకు ఎర్రజెండాలు పాతారు. అప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. మార్క్సిస్ట్ లెనిన్గా వేరుపడ్డ ఎంఎల్ పార్టీలో చేరారు. భూస్వాములకు వణుకు పుట్టేలా ఎర్రజెండాలు పాతి పేదలకు భూములను పంచారు. ఆ క్రమంలోనే నాయకులు, భూస్వాములు పరిటాల శ్రీరాములపై కక్ష కట్టారు. ఆయన బంజరు భూములు పేదలకు పంచాలనే కసిగా ప్రయత్నించారు. ఎదురొచ్చిన దమ్మున్న నాయకులను కూడా ఎదిరించారు శ్రీరాములు. ఆయన సవాల్ చేసి నిలబడ్డ వారిలో భయం ఏర్పడింది. దీంతో శ్రీరాములకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. పైగా వారి మనుషులపై అరాచకాలు చేస్తున్నారు. వారికి ముత్తుకుంట్ల భూస్వామి చిన్నపరెడ్డి కొడుకు రామసుబ్బారెడ్డితో వైరం ఏర్పడింది. తమ వాళ్లను వేధిస్తున్నాడని, అడ్డొస్తే చంపేస్తాడని బెదిరించిన శ్రీరాములు విప్లవ పార్టీ అండ ఉంది. దీంతో పీపుల్స్ వార్ పార్టీ రామసుబ్బారెడ్డిపై దాడి చేయడంతో ఆయన చనిపోయాడు. ఈ కేసులో శ్రీరాములు ముద్దాయిగా ఉన్నాడు. మొదట కేసు నక్సలైట్లపై ఉంటే అండదండలు అందించి చంపారని శ్రీరాములపై రెండో ముద్దాయిగా కేసు పెట్టారు పోలీసులు. ఇక్కడి నుంచే రక్త చరిత్ర మొదలైంది. శ్రీరాములు పేద ప్రజలకు పాటుపడదామని భావిస్తే ఆయన్ను బలవంతంగా ఫ్యాక్షన్ ఉచ్చులోకి దించారని ఆయన అభిమానులు అంటారు. రామసుబ్బారెడ్డి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీరాములు ప్రశాంతంగా బ్రతుకుదామనుకున్నారు. తన కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని చేయాల్సి వచ్చింది. అందుకే వ్యాపారం మొదలుపెట్టారు. ఇక కల్లుగీత సంఘం ఏర్పాటు చేయించారు శ్రీరాములు. కానీ తాటి చెట్లు మొత్తం భూస్వాముల చేతిలో ఉన్నాయి. దీంతో ఆయన అధికారులతో మాట్లాడారు. చెట్టు ఎవరి భూమిలో ఉన్నా సరే గీతా కార్మికులకే చెందుతుందని ఒక శాసనం తెచ్చారు. భూస్వాములు ఎవరడ్డొస్తారో చూస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడే మరో పోరు మొదలైంది. తమ భూమిని శాసిస్తున్నారని ఆయనపై మరోసారి అక్కసు పెంచుకున్నారు. ప్రభుత్వ భూములు ఎలాగూ ఆయన పేదలకు పంచారు. కానీ భూస్వాములు తమవేనని కోర్టులకు వెళ్లారు. పోలీస్ కేసులు పెట్టారు. అయినా ఆయనకు తిరుగు లేకుండా పోయింది. నక్సలైట్లు, ఉద్యమకారులు కూడా శ్రీరాములకు మద్దతుగా నిలిచారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సులభంగా గెలిచింది. కాంగ్రెస్ నేతతో పాటు మద్దెల చెరువు నారాయణరెడ్డి తమ భూములను శాసిస్తున్న శ్రీరాములను అడ్డు తొలగించుకోవాలని భావించారు. మా భూములపై పెత్తనం ఏంటని వాళ్ళు పగతో రగిలిపోయారు. ఆ టైంలోనే శ్రీరాములకు కుడిభుజంగా ఉన్న సిద్దప్పను మచ్చిక చేసుకున్నారు. శ్రీరాములు బలం బలహీనతలను తెలుసుకున్నారు. డబ్బులను ఎరగా వేశారు. సిద్దప్ప తిన్నింటి వాసాలు లెక్కపెట్టారు. శ్రీరాములు బస్సులో పెళ్లికెళ్తున్న సమయంలో గంగుల నారాయణరెడ్డి మనుషులు దాడి చేసి చంపారు. తర్వాత అతని సోదరుడు సుబ్బయ్య కూడా చనిపోయాడు. ఇక్కడి నుంచే పగ పరిటాల రవీంద్రకు ఆస్తిగా వచ్చింది. కానీ ఆయన కూడా ఈ ఫ్యాక్షన్కు దూరంగా ఉండాలనుకున్నారు. తండ్రి చనిపోయే నాటికి రవి వయసు 15 ఏళ్లు మాత్రమే. బిడ్డలైనా ఈ గొడవకు దూరంగా ఉండాలని రవి తల్లి నారాయణమ్మ తప్పించారు. అప్పటికే తండ్రి అప్పులు చేశాడు. వారు అడుగుతుంటే కష్టపడి పనిచేసి వ్యవసాయం చేసి జీవితంలో స్థిరపడుతున్నారు. కానీ హఠాత్తుగా తమ్ముడు హరి ఎన్కౌంటర్లో చనిపోవడం ఆయన జీవితాన్నే మార్చేసింది. తండ్రి, బాబాయ్, తర్వాత తమ్ముడు ఇలా కూర్చుంటే నేను కూడా చనిపోతానా అని అనుకున్నాడు. అంతే. తనకు తానుగా జనంలో తిరిగాడు రవి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తనదేనని భావించాడు. రెడ్డి నాయకుల అరాచకాలను ఎదురించాడు. అయితే తన సోదరుడు హరి ఎన్కౌంటర్కు కారణం గంగుల నారాయణరెడ్డేనని పరిటాల కుటుంబం ఆరోపణ. ఆయన్ను పీపుల్స్ వార్ చంపేసి పగ తీర్చుకుంది. ఇక పెనుగొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చెన్నారెడ్డిదే హవా. తన సోదరుడు హరి ఎన్కౌంటర్ బూటకు ఎన్కౌంటర్ వెనుక ఆయన ఉన్నాడనేదే పరిటాల ఆరోపణ. అందుకే ప్రచారానికి రాకుండా తమ గ్రామంలోనే అడ్డుకున్నాడు రవి. అప్పటికే ఆయన చేస్తున్న పనులకు ఎంతోమంది ఆయన వెంట నడుస్తున్నారు. అయితే రవికి మద్దతు ఇచ్చినందుకు చెన్నారెడ్డి మనుషులు, అనుచరులు ఇళ్లను తగులబెట్టి భూములను లాక్కున్నారు. ఊర్లకు ఊళ్లు బుగ్గిపాలయ్యాయి. అయితే చెన్నారెడ్డిని నక్సలైట్లు చంపారు. కానీ దాని వెనుక పరిటాల రవి ఉన్నాడనేది వాళ్ల ఆరోపణ. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో చెన్నారెడ్డి కొడుకు రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత అతని సోదరుడు ఓబుల్ రెడ్డి అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే కొడుకులు సూరి, రఘునాథరెడ్డి కారణంగా పెనుగొండ ధర్మావరమే కాదు చుట్టుపక్కల ఊళ్ళన్నీ వారి హవా ఎంతలా ఉందంటే ప్రభుత్వం మొత్తం వారి చేతుల్లో ఉండేది. ఇక్కడే రవి హీరో అయ్యాడు. ఎక్కడ అన్యాయం జరిగితే తన మనుషులతో దిగిపోయేవాడు. కత్తికి కత్తే సమాధానం అంటూ రవి కూడా భయంతో ఒక్కొక్కరిని వణుకు పుట్టించారు.
దీంతో సామాన్యుల దృష్టిలో రవి హీరో అయ్యాడు. అప్పటి వరకు అరాచకాలను మాత్రమే చూసిన జనం మంచి మనిషిని చూశాక వాళ్లకు ఆశ కలిగింది. ఏ కష్టం వచ్చినా రవి దగ్గరకు వెళ్తున్నారు. ఆయన ఎదురు తిరగడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్. టీడీపీ గెలిచాక ఆ ప్రాంతంలో మునుపు ఉన్నంత అరాచకం లేదు. ఎన్టీఆర్ ఇలాంటి వాటిని సహించేవాళ్లు కాదు. దీంతో అధికారులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేసేవాళ్లు. అయితే తర్వాత ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ సాహసించలేదు. ఎందుకంటే రమణారెడ్డి, ఓబుల్ రెడ్డిని ఎదిరించే మగాళ్లే లేరు. తమకు అభ్యర్థి దొరకడం లేదని గ్రహించిన ఎన్టీఆర్ ఏకంగా పరిటాలను పార్టీలోకి ఆహ్వానించాడు. 93 జూన్ 7న ఆయన టీడీపీలో చేరారు. ఆయన భారీ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రవి పనితనం నచ్చి ఏకంగా మంత్రిని చేశారు. అయితే మొత్తం జిల్లా రవి కనుసైగల్లో పనిచేసింది. శత్రువులు పారిపోయారు. ప్రత్యర్థులు పక్కకు జరిగారు. దీంతో రవి హవా మొదలైంది. ఈ క్రమంలోనే శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్ని గ్రాండ్గా ప్లాన్ చేశాడు రవి. ఆ టైంలోనే సూరి మనుషులు బాంబులు పెట్టడంతో 26 మంది అమాయకులు చనిపోయారు. సీన్లోకి వస్తే మధ్యల చెరువు సూరి వచ్చాడు. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇక శిక్ష కూడా పడడంతో చల్లపల్లి జైలులో జీవితం గడిపాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక సీన్ మారిపోయింది. పరిటాల రవికి ప్రాణభయం పెరిగింది. ఎందుకంటే అజ్ఞాతంలో ఉన్న వాళ్లంతా బయటకు వచ్చారు. దీంతో తనకు రక్షణ కల్పించాలని రవి వేడుకున్నా, రాష్ట్రపతి వరకు వెళ్లినా ఏమీ కాలేదు. ఇక సూరి జైల్లోనే ఉన్న ముద్దుసీనుతో రవిని హత్య చేయించాడు. బావ కళల్లో ఆనందం కోసమే చేశానని సీను గర్వంగా చెప్పుకున్నాడు. ఆ తర్వాత సూరికి, ముద్దుసీనుకి అభిప్రాయ భేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఇది ఒక చరిత్ర. పరిటాల రవి హత్య జరిగిన కొన్నేళ్లకు సూరి బయటకు వచ్చాడు. తనకు లెక్కలు చూసి పెడతానని, చేదోడు వాదోడుగా ఉంటానని భానుకిరణ్ వెంటబెట్టుకున్నాడు. సూరి జైల్లో ఉన్నప్పుడు ముందుగా విడుదలైన భానుకిరణ్ సొంతంగా సెటిల్మెంట్లు చేసేవాడట. సూరి పేరుతో 100 కోట్లు వెనకేశాడట. ఇక సూరి బయటకు వచ్చాక తనను చంపుతాడనే భయంతో స్పీడ్గా వెళ్తున్న కారులోనే వెనుక కూర్చున్న భానుకిరణ్ తన బాస్నే చంపేశాడు. ఇప్పుడు ఆయన యావజ్జీవ శిక్ష పడింది. ఇంత ఫ్యాక్షన్ చరిత్రకు ముగింపు పలికారా అనే DNA లింక్ ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు.